భక్తి తత్వంతో వాళ్ళ కార్యాచరణ ముగిసిపోతుంది. నిజమైన హిందూ ధర్మం కోసం కానీ, సనాతన ధర్మం కోసం కానీ పోరాటం చేయడంలో బాగా ముందుకు వచ్చేవాళ్ళు కనీసం 20-25% మించి మనకి ఎక్కడ ఉండరు. అయితే ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించడంలో ఎవడు ఏమి సిగ్గు భయం పడవలసిన అవసరమే లేదు. కానీ కొంతమంది సెక్యులర్ హిందువులు ఆ రకమైన భ్రమంలో బతుకుతూ ఉంటారు. బొట్టు పెట్టుకుంటే నేనేదో ఇతరులకు ఏమి అవ్వదండి. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తేనే అవతల వాడు కూడా నిన్ను గౌరవిస్తాడు ఎప్పుడు కూడా. నాకు కూడా చాలా మంది అత్యంత ఆత్మీయులు ఉన్నారు. క్రిస్టియన్స్ లో, ముస్లింస్ లో దాదాపు ఎంతో మంది స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఉన్నారు నాకు. వాళ్ళు నా ధర్మాచరణని పూర్తిగా గౌరవించి నన్ను వాళ్ళ సొంత మనిషిగా వాళ్ళు ఆదరిస్తున్నారు. వాళ్ళని కూడా నేను అట్లాగే ఆదరిస్తా. మా మధ్య స్పష్టమైన గీత ఉంది. ఆ గీతకి భిన్నంగా మనం ఎప్పుడు వెళ్ళము. అందువల్ల ఏంటంటే మన ధర్మాన్ని మనం ఆచరించడం వల్ల ఎవరు ఏ రకంగా కూడా మన ఏదో అవమానం చేస్తారనే ఒక రకమైన అభద్రతా భావనతో బతకవలసిన అవసరం లేదు. మనం ధైర్యంగానే ఉండాలి, ఖచ్చితంగా నిలబడాలి. అటువంటి దానికి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నవి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తో సమాజం ముందుకెళ్తోంది. కాబట్టి ఇది చాలా సానుకూలమైన పరిస్థితి. ఈ కానీ ఒక విషయం సౌజన్య గారు లేవనెత్తిన ఒక అంశం ఉందండి. అంటే హిందూ ధర్మంలో, హిందూ మతం కాదు ధర్మం అని మీలాంటి వాళ్ళు ఎంతో చెబుతూ ఉన్నారు. అయితే ఎంతమందికి భగవద్గీత తెలుసు, ఎంతమందికి మహాభారతం తెలుసు, ఎంతమంది పిల్లలకు మనం నేర్పించగలుగుతున్నాం. కానీ ఒక ముసల్మాన్ ఖచ్చితంగా ఖురాన్ గురించి తన బిడ్డలకు చెప్తారు, వాళ్ళు ప్రేయర్ చేస్తారు. అలాగే బైబిల్ గురించి ప్రతి ఆదివారం బైబిల్లో వాక్యాలు దేవుడు ఏం చెప్పాడు తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళ బిడ్డలకి నేర్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు, తప్పేం లేదు. వాళ్ళు నమ్మిన దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ హిందూ మతంలోనే, ఇక్కడ నేను ఇంకో పరమతాన్ని అనడం లేదు, కానీ ఈ మతంలోనే ఎంతమంది ఆచరిస్తున్నారు, ఎందుకు తెలుసుకోగలుగుతున్నారు, ఎందుకు ఏదో టచ్ మీ నాట్ అన్నట్టుగా, ముట్టనట్టుగా, అది నాకు సంబంధం లేదన్నట్టుగా చాలామంది ఉంటున్నారండి. ఎవరు ఇంట్లో ఉన్న మహిళలకే అది బాధ్యతనో, ఎవరో అమ్మమ్మల తరం లాంటిదనో, సాంప్రదాయాలన్నీ ఒక్కొక్కటి బ్రేక్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి బోర్డ్స్ నిర్ణయాల ద్వారా, లేదంటే ఇటు ఆవశ్యకత ద్వారా, లేదంటే ఇది ధైర్యంగా నేను భారతీయుడిని, లేదంటే నేను ఈ మతంలో పుట్టాను, ఈ మతాన్ని ఆచరిస్తున్నానని చెప్పడం ద్వారా, ఈ బోర్డు ద్వారా ఇవన్నీ సాకారం అవుతాయంటారా? అక్కడ వరకు మనం తీసుకెళ్ళగలుగుతామంటారా? ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చాలా మంచి పాయింట్స్. ఇవేంటంటే సమాజంలో ఖచ్చితంగా చైతన్యం తీసుకొస్తాయి. ఎందుకంటే పాలకుడు అనేవాడు సక్రమైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు అనుసరిస్తారు. ఏ పాలకుడైనా సరే వాళ్ళు ఎన్నుకున్న పాలకుల పట్ల అఖండమైన విశ్వాసంతో ప్రజలు ఉంటారు. ఉన్నప్పుడు ఏంటి వాళ్ళు చాలా చక్కటిగా మంచి పనులు చేస్తున్నారనే మెజారిటీ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ రోజున ఏంటంటే ఇప్పటి వరకు కూడా హిందూస్, మెజారిటీగా ఉన్న హిందూస్ కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఓటు బ్యాంక్ అనేది ప్రత్యేకంగా లేదు. కానీ ఇప్పుడు ఓటు బ్యాంక్ అనేది కోసం కాకపోయినా ఏంటంటే సనాతన ధర్మానికి విఘాతం కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఇలాంటి వ్యక్తులందరూ కూడా ముందడుగు వేసి ఖచ్చితంగా ఈ రకమైన కార్యాచరణ చేపట్టడం ఇది చాలా అవసరము. దీనివల్ల చక్కటి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వారాహి అనే కార్యక్రమాన్ని వారు స్టార్ట్ చేయడం వల్ల ఎన్ని వేల మంది ఈ రోజున ఆ రకమైన దీక్షలు తీసుకుంటున్నారు. మరి అప్పటి వరకు